ఏం చేస్తున్నానండి? టమాటాలు కోస్తున్నానండి. ఏం టమాటాలండి అవి? చిట్టి టమాటాలండి. కర్రీ చేసుకోవచ్చా వీటిని? చేయొచ్చండి. టేస్ట్ ఎలా ఉంటుందండి? సూపర్గా ఉంటుందండి. అవునా? ఇదేంటండి ప్లాంట్ కొత్తగా కనిపిస్తుంది? టమాటాలు పెద్దగా ఉంటాయి కదండి. ఈ టమాటాలు చిట్టి టమాటాలు అంటారండి. ఈ టమాటాలను ఎక్కడ చూడలేదండి. ఏమంటారు వీటిని? ఈ టమాటాలని చెర్రీ టమాటాలు అంటారండి. అవునా? పచ్చడి చేసుకోవచ్చండి వీటిని? పచ్చడి చేయొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. పుల్లగా ఉంటాయా కాయలు? బాగా పుల్లగా ఉంటాయండి. 2 వేస్తే చాలు, అద్భుతంగా. ఈ ప్లాంట్ మీరే వేసారా? మేమే వేసామండి. అవునా? కేరళ నుంచి తెప్పించి వేసామండి. ఈ సీడ్ కేరళ నుంచి తెచ్చారా? అవునండి. చాలా బాగుంటాయి అన్నమాట. అయితే 3 టమాటాలు వేస్తే కూర అయిపోద్దండి. పుల్లగా ఉంటుంది అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం మార్కెట్లో కొనుక్కునే టమాటాలు నిన్న మందు కొట్టి ఈరోజు మనం తింటున్నాం. అలాంటివి తింటే ఆరోగ్యం చాలా దెబ్బతింటుందండి. అవునా? దయచేసి అలా ఎవరు చేయొద్దు. ఇలాంటి టమాటాలు ఇంట్లో పెంచుకోండి. రోజు అద్భుతమైన కూర చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీ ఇంట్లో ప్లాంట్ ఉందండి, మాకు సీడ్స్ దొరకవు కదా. నేను ఇస్తా. మరి ఎలా ఈ సీడు మేము తీసుకోవాలి? దొరుకుతాయండి. దొరుకుతాయా? ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్కడా దొరకలేదంటే మా ఇంటికి వస్తే మేము ఖచ్చితంగా మీకు సీడ్ ఇస్తామండి, ఉచితంగా ఇస్తామండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ గార్డెన్లో చాలా చక్కగా పెంచుకుంటున్నారనమాట చెర్రీ టమాటా ప్లాంట్. అవునండి, ఇదిగోండి. అంటే చెట్టు ఒకసారి చూపిస్తారా? ఇప్పుడే పోతా పెంద మీద ఉందండి కాయ. ఈ రేపటికి ఎల్లుండికి రెడీ అయిపోద్ది కూర. ఇదిగోండి, రేపు ఎల్లుండిలో కూరే. ఏంటంటే తీగలాగుంది? తీగండి ఇది. ఒక్క ప్లాంటేనా? ఇది మొత్తం ఒకటే ప్లాంట్. పెద్దగా కనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది. ఒక్కటే అంటున్నారు, ఇదంతా తీగలాగా పాకిందనమాట. అవునండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఒక్కసారి చెర్రీ టమాటాలు చూపించండి. ఇదిగోండి. అంటే పండిపోయినాయి అనమాట. ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నారు అవి? కర్రీ చేసుకుంటాం. ఓకేనండి, మీ సలహాలు మాకు ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. లైక్ చేయండి.